Good evening everyone. Welcome to Physics Master G. Here is a special GTM4 paper. The question I want to discuss from the paper is, this is the first one. A 2 microfarad capacitor is fully charged as shown in the figure. The percentage of its stored energy dissipated after the switch S is turned into position 2 is 8 microfarad capacitor is initially uncharged. సో ఇచ్చిన సర్క్యూట్లో 2 కెపాసిటర్స్ ఉన్నాయి. ఒకటి 2 మైక్రోఫారడ్, ఇంకొకటి 8 మైక్రోఫారడ్. ఫస్ట్ ఈ 2 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఈ బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఫస్ట్ ఇది ఛార్జ్ అయ్యింది. ఇది ఛార్జ్ అయిన తర్వాత ఈ స్విచ్ని పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2కి షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ఛార్జ్ దీన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి అది కూడా ఛార్జ్ అయ్యింది. సో ద కాన్సెప్ట్ ఈజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ కెపాసిటర్. ఛార్జ్ షేర్ బిట్వీన్ ద కెపాసిటర్స్ టిల్ దే గెట్ ద సేమ్ పొటెన్షియల్. సో మనం ఇక్కడ ఒక ఛార్జ్డ్ కెపాసిటర్ని ఇంకొక అన్ఛార్జ్డ్ కెపాసిటర్ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఎప్పటి వరకు? రెండింటికి ఈక్వల్ పొటెన్షియల్ వచ్చేంత వరకు, రైట్? సో ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాం అండ్ ఇక్కడ ఒక కెపాసిటర్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ కెపాసిటర్ని ఈ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ద ఛార్జ్ ఈస్ C1 × V. ఇప్పుడు ఈ ఛార్జ్డ్ కెపాసిటర్ని ఒక అన్ఛార్జ్డ్ కెపాసిటర్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ C2 అనేది ఒక అన్ఛార్జ్డ్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఈ రెండింటికి సేమ్ పొటెన్షియల్ వచ్చేంత వరకు ఈ రెండింటి మధ్యలో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇక్కడ లెట్స్ సే ద కామన్ ఛార్జ్ ఇస్ ద కామన్ పొటెన్షియల్ ఇస్ VC. సో దిస్ ఈజ్ VC అండ్ VC. సో ఇనిషియల్గా దీని మీద ఛార్జ్ ఎంత ఉంది? ఇనిషియల్గా దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? C1 × V ఉంటుంది. దెర్ఫోర్ అకార్డింగ్ టు ఛార్జ్ కన్జర్వేషన్ ఇనిషియల్ ఛార్జ్ ఫైనల్ ఛార్జ్ రెండు ఈక్వల్గా ఉండాలి, రైట్? సో ఇనిషియల్ ఛార్జ్ ఎంత? C1 × V. ఫైనల్ ఛార్జ్ ఎంత? రెండింటికి సేమ్ పొటెన్షియల్ వచ్చిన తర్వాత మనకి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది. సో ఇక్కడ వచ్చిన కామన్ పొటెన్షియల్ VC, ఇక్కడ వచ్చిన కూడా కామన్ పొటెన్షియల్ కూడా VCనే, రైట్? సో అప్పుడు ఇక్కడ ఛార్జ్ ఎంత? C1 × VC అవుతుంది. ప్లస్ ఇక్కడ ఛార్జ్ ఎంత? C2 × VC అవుతుంది. అప్పుడు VC ఏమవుతుంది? C1V1/C1 + C2 అవుతుంది, రైట్? So therefore this common voltage VC is equal to C1 value is 2. So 2 × V/10 అవుతుంది. So therefore this VC is equal to 0.2 × V అవుతుంది. So this is a common potential. VC is equal to 0.2 × V, అది మనకి కామన్ పొటెన్షియల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్, దిస్ U is equal to ½ × C × V², రైట్? సో సిన్స్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో దిస్ U is equal to ½ × C × V² అవుతుంది. సో ఇనీషియల్గా ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది? సో ఇనీషియల్ ఎనర్జీ UI is equal to ఇనీషియల్గా ఎనర్జీ కెపాసిటర్లో ఎంత స్టోర్ అవుతుంది? UI is equal to ½ × C ఎంత? 2 × V². So this one cancel. Therefore initial energy stored in the capacitor 2 microfarad capacitor is ఎంతకి ఈక్వల్ అవుతుంది? V² కి ఈక్వల్ అవుతుంది, రైట్? సో ఆఫ్ కోర్స్ దర్ ఇస్ అ మైక్రో ఉంది, 10 × 10⁻⁻6 ఉంది. జస్ట్ కీప్ ఇట్ డిసైడ్. UI is equal to UI is equal to V² అవుతుంది. అట్ UF ఎంత అవుతుంది? ఈ రెండు కనెక్ట్ చేసిన తర్వాత ఈ కుడ్ సే అగైన్ ½ × C ఈక్వలెంట్ × VC² అవుతుంది, రైట్? సో అప్పుడు ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ హాఫ్ C ఈక్వలెంట్ అంటే రెండు ప్యారల్ ఉన్నాయి. రెండు ప్యారల్లో ఉన్నప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. VC ఎంతకి ఈక్వల్ అవుతుంది? 0.2కి, రైట్? సో దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ 2/10, రైట్? 2/10 × V², రైట్? క్లియర్? సో అప్పుడు ఇక్కడ ఉన్న 10 ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఉన్న 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. స్టిల్ దెర్ ఇస్ అ 2/10 ఉంటుంది. And therefore this UF will be equal to, right? UF ఎందుకు ఈక్వల్ అవుతుంది? UF will be equal to, again that will be equal to 2/0.2 అవుతుంది, రైట్? సో దట్ విల్ బి ఈక్వల్ టు 0.2 V² అవుతుంది. ఇది 2 మైక్రోఫారడ్లో ఉన్న ఫైనల్ ఎనర్జీ, ఇది ఇనీషియల్ ఎనర్జీ. సో therefore change in percentage energy can be written as this can be written as a U initial minus U final by U initial into 100, right? U initial ఎంత అవుతుంది? U initial ఎంత? V² minus 0.2 V² by V². So how much is it? That will be equal to 0.8. So 0.8 into 100, that will be equal to
ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో టోటల్ దట్ విల్ బీ ఈక్వల్ టు 80% అవుతుంది. దట్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్. సో this is a circuit diagram, right? The question is the effective resistance between the points P and Q of the electrical circuit shown in the figure is. So here is a circuit, one side it is connected to voltage P, other side is connected to voltage Q, right? So aithe let's say ikkada voltage, let's say here the voltage is P, ikkada voltage kuda P ni anukundam because nothing is here. Ikkada voltage kuda enta avutundi? P ni avutundi. సేమ్ వే ఇక్కడ వోల్టేజ్ క్యూ అవుతుంది, ఇక్కడ వోల్టేజ్ కూడా క్యూనే అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వోల్టేజ్ కూడా క్యూనే అవుతుంది బికాస్ నథింగ్ ఈజ్ ఇన్ బిట్వీన్ దెమ్, రైట్? సో దానికంటే కాన్సెప్ట్, లెట్స్ లుక్ ఎట్ దిస్ కాన్సెప్ట్ వన్స్. ద కాన్సెప్ట్ ఈజ్ ఈక్విపొటెన్షియల్ పాయింట్ కాన్సెప్ట్, రైట్? సో ఇది ఒకసారి ఇక్కడ బ్రాంచ్ ఉంది, బ్రాంచ్లో రెసిస్టర్ ఉంది. ఈ రెసిస్టర్ ఉంటే కరెంట్ పోతున్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది, రిమైనింగ్ వోల్టేజ్ ఇక్కడికి వచ్చింది. సేమ్ వే ఇఫ్ ఐ టేక్ అ సర్క్యూట్, కరెంటు పాస్ అవుతుంది. సో ఇక్కడ ఈ బ్రాంచ్లో దెర్ ఆర్ 3 బ్రాంచెస్. ఈ ఫస్ట్ బ్రాంచ్లో, సెకండ్ బ్రాంచ్లో, థర్డ్ బ్రాంచ్లో సో ఈక్వల్ కరెంటే పాస్ అవుతుంది బికాజ్ ఆల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రెసిస్టెన్స్. ఈక్వల్ కరెంట్ పాస్ అవుతుంది. ఈక్వల్ కరెంట్ పాస్ అయితే సో ఇక్కడున్న వోల్టేజ్లో ఎంతో కొంత ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కొంచెం డ్రాప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి సేమ్ పొటెన్షియల్ వస్తుంది. సో ఇక్కడ ఎంత డ్రాప్ అవుతుందో ఇక్కడ కూడా అంతే డ్రాప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా అంతే డ్రాప్ అవుతుంది. బికాస్ ఎందుకు అంటే అన్నిటికీ సేమ్ రెసిస్టెన్స్ ఉంది, అన్నిటిలో కూడా సేమ్ కరెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ అవ్వగా ఇక్కడ మిగిలిన వోల్టేజ్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ మిగిలిన వోల్టేజ్ కూడా ఎక్సే అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా వోల్టేజ్ ఎక్సే అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ లైక్ వోల్టేజ్ ఏ ఉంది అనుకుంటే ఏలో ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడ మిగిలింది ఎక్స్ అయితే ఈ ఏలో ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడ మిగిలింది కూడా ఎక్సే అవుతుంది, ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడ మిగిలింది కూడా ఎక్సే అవుతుంది, రైట్? నౌ యూజ్ ద సేమ్ కాన్సెప్ట్ హియర్. ఇక్కడ కూడా మనం సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇక్కడ వోల్టేజ్ పీ ఉంది, ఇక్కడ వోల్టేజ్ పీ ఉంది. సో నౌ ఇటు పాస్ అవుతున్న కరెంట్, ఇక్కడ పాస్ అవుతున్న కరెంట్ రెండు ఈక్వల్గా ఉంటాయి, బట్ ఇక్కడ పాస్ అవుతున్న కరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయి. సో కాబట్టి లెట్స్ సే ఇక్కడ సేమ్ కరెంటే పాస్ ఉంది. లెట్స్ సే ద కరెంట్ ఈజ్ I1, దీంట్లో పాస్ అయ్యే కరెంట్ కూడా I1, మిస్టేక్. సో దీంట్లో పాస్ అవుతున్న కరెంట్ కూడా I1, బట్ దీంట్లో పాస్ అవుతున్న కరెంట్ లెట్స్ సే I, రైట్? సో ఇక్కడ మాత్రం డిఫరెంట్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ కరెంట్ పాస్ అవడం వల్ల ఈ కరెంట్ పాస్ అవడం వల్ల ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయ్యి ఇక్కడ కొంత వోల్టేజ్ మిగులుతుంది. లెట్స్ సే దట్ వోల్టేజ్ ఈజ్ Y. ఇక్కడ కూడా సేమ్ ఈ పీలో ఇక్కడ నుంచి కరెంట్ పాస్ అవడం వల్ల వోల్టేజ్ డ్రాప్ అయ్యి ఇక్కడ కూడా వోల్టేజ్ మిగులుతుంది, అది కూడా వైనే అవుతుంది, రైట్? అది కూడా వైనే అవుతుంది. 1 సెకండ్. రైట్, సో అది కూడా వైనే అవుతుంది. క్లియర్? నౌ ఇప్పుడు ఇక్కడ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దీని గుండా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, బట్ ఈ పాయింట్ దగ్గర మనకి వోల్టేజ్ వై అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ పాస్ అవుతున్న కరెంట్ వేరు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న రెసిస్టర్ వేరు. సో కాబట్టి లెట్స్ సే ఇది ఎక్స్ అనుకో ఆర్ ఎక్స్ అనుకుందాం. క్లియర్? నౌ మొత్తం టోటల్లీ హౌ మెనీ వోల్టేజ్ ఆర్ దేర్? 4 voltages P, Q, Y and X, right? So there are 4 voltages. Let me write it like this. So there is a voltage here. There is a voltage here P, there is a voltage here Q, there is a voltage here Y, and there is a voltage here X, right? So now look at this 2R. This 2R is between P and Y. The 2R is between P and Y. This 2R is between Y and Q, right? That is between Y and Q. And this R is between P and X. That R is between P and X, and this R is between X and Q, right? That R is between X and Q. What about this 2R between P and Y? That is between P and Y, and this 2R is also between P and Y. Clear? Now what about this 2R and 2R? This 2R is between Y and X. This is between Y and X, and this is also between Y and X. Now the seems to be like this. So E resistance 2R and this resistance is 2R, this resistance is 2R and this resistance also 2R. Is it 2R? This is R and this is also R. Is it R? Is it code R? Right? Now this 2R and 2R, this 2R and 2R is R because they are in a parallel,
and this 2r into r is r because of parallel, r here also r. Therefore now this seems like Wheatstone bridge, right? So let me draw the diagram again. This is p here, q, x and y. If I redraw the diagram again, so this is capital R, right? And this is also capital R. ఇది ఎంత అవుతుంది, ఇది స్మాలర్ అండ్ ఇది కూడా స్మాలర్, అండ్ ఇన్ బిట్వీన్ దెమ్ ఎక్స్కి వైకి మధ్యలో హోమోజిజెట్, దట్ ఈస్ క్యాపిటల్ ఆర్ అగైన్, రైట్? నౌ ఇట్ సీమ్స్ లైక్ బ్యాలెన్స్డ్ Wheatstone bridge, right? So ఇది బై ఇది ఆర్ బై ఆర్, ఇది బై ఇది ఆర్ బై ఆర్, సో దట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ Wheatstone bridge. సో in case now have a look here. So ఇది p q r and s, ఈ p by q r by s అయితే మనకి ఇక్కడ G గుండా కరెంట్ అనేది పాస్ అవ్వదు, రైట్? సో therefore p by q is equal to r by s. సో this one r by r is equal to r by r ఉంది కాబట్టి దీని గుండా కరెంట్ పాస్ అవ్వదు. సో దీని గుండా కరెంట్ పాస్ అవ్వకపోతే you can eliminate this branch. ఈ బ్రాంచ్ ఎలిమినేట్ చేస్తే పైన 2r ఉంది, కింద కూడా 2r ఉంది, బట్ స్మాల్ 2r, రైట్? Now this 2r and this 2r in a parallel. Now if they are in a parallel, you could write R equivalent. We can write this R equivalent is equal to, right? So ఈ R equivalent ని ఏమని రాస్తాం, R equivalent is equal to, since these are in a parallel, so can write as R1 R2 by R1 plus R2. Therefore 2R into 2R by, right? 2R into 2R by, you could write 2R plus 2R. So take it out, 2R out. So 2 out, you could say R plus R, right? So this two get cancelled. You get the answer as this one. So answer will be like 2 into capital R into small r by capital R plus small r. That is answer for this question, right? So please try to understand the concept, right? Hope you understood. Next one. The moment of inertia of a uniform cylinder of length L and radius R about its perpendicular bisector is I. The volume of the cylinder is fixed. What is the ratio of L by R such that its moment of inertia is minimum? So this is a cylinder. Before that, let's talk about a disc. ఇది డిస్క్, రైట్? సో ఇన్ కేస్ యాక్సిస్ ఇలా సెంటర్ గుండా పాస్ అవుతూ ఉంటే ద మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ దట్ యాక్సిస్ విల్ బి ఎంతకి ఈక్వల్ అవుతుంది, mr² by 2 అవుతుంది. ఇన్ కేస్ యాక్సిస్ అనేది ఇలా డయామీటర్ గుండా పాస్ అవుతూ ఉంటే mr² by 4 అవుతుంది, రైట్? మొమెంట్ ఆఫ్ ఎనర్షియా mr² by 4 అవుతుంది. నా ఇప్పుడు మనం ఒక సిలిండర్ తీసుకుంటే, రైట్? ఇప్పుడు ఒక సిలిండర్ తీసుకొని ఆ సిలిండర్లో చిన్న ఎలిమెంట్ని కన్స్ట్రక్ట్ చేసామనుకోండి. ఈ చిన్న ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తే ఈ చిన్న ఎలిమెంట్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్. సో అబౌట్ దిస్ డయామీటర్, జస్ట్ ఇక్కడే మాట్లాడినాం కదా, అబౌట్ దిస్ డయామీటర్, లెట్స్ సే దిస్ మాస్ ఈజ్ ఆల్సో dm అండ్ దిస్ లెంత్ ఈజ్ ఆల్సో dx, రైట్? ఈ ఎలిమెంట్ యొక్క dx is x అండ్ ఈ ఎలిమెంట్ ఈ యాక్సిస్ నుంచి y డిస్టెన్స్లో ఉంది, రైట్? సో లెట్స్ సే దిస్ ఈజ్ ఆల్సో x because I write everywhere it is x, రైట్? x డిస్టెన్స్లో ఉంది. నా ఇప్పుడు ఈ అలాంగ్ దిస్ యాక్సిస్, ఇక్కడ మనం తీసుకున్న ఈ ఎలిమెంట్ ఒక డిస్క్లో యాక్ట్ అయ్యేది. అలాంగ్ దిస్ యాక్సిస్ నథింగ్ బట్ ఇక్కడున్న ఈ యాక్సిస్ అంటే ఇక్కడున్న ఈ యాక్సిస్ నథింగ్ బట్ డయామీటర్. సో అలాంగ్ ద డయామీటర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, mr² by 4. బట్ ఇక్కడ మాస్ ఎంత ఈక్వల్ అవుతుంది, dmకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, dm r² by 4. సో నౌ 1 second, లెట్ మీ డ్రా దట్ యాక్సిస్ or else seems to be confusing. ఒక్క నిమిషం. సో అబౌట్ దిస్ యాక్సిస్, సో అబౌట్ దిస్ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, dm r² by 4. బట్ మనకి అబౌట్ ఈ యాక్సిస్ కావాలి, రైట్? సో కాబట్టి యూజింగ్ ప్యారల్ యాక్సిస్ థియరం యూజ్ చేస్తే దిస్ dm r² by 4 ప్లస్ దిస్ వన్ హోమోజిజెట్ dm x², దట్ ఈస్ వాట్ ఐ రైట్. సో ix is equal to dm r² by 4 ప్లస్ dm x². సో నార్మల్గా లెంత్ L ఉన్నప్పుడు మాస్ m ఉంది అండ్ లెంత్ మనం తీసుకున్న ఎలిమెంట్ dxఏ కాబట్టి మాస్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో therefore dm కనుక్కుంటే దిస్ dm will be equal to how much will be m into dx by L వస్తుంది. సో దట్ ఈస్ a dm is equal to m into dx by L వస్తుంది, రైట్? సో మనం అబౌట్ దిస్ యాక్సిస్ కనుక్కోవాలి. సో అబౌట్ దిస్ యాక్సిస్ అంటే దిస్ రైట్ హ్యాండ్ సైడ్ -L/2 టు ఇక్కడ మొత్తం అంటే ఇటు సైడ్ -L/2 వరకు ఉంటుంది అండ్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ +L/2 వరకు ఉంటుంది. సో ఇఫ్ ఐ డూ దట్ ఇంటిగ్రేషన్ యూ విల్ గెట్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ విల్ బి mr² by 4 ప్లస్ mL² by 12. సో ఇప్పుడు ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ పర్టికులర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి మినిమం ఉండాలి. అలా మినిమం ఉండాలి అంటే L/R వాల్యూ ఎంత అవ్వాలి, రైట్? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో సిన్స్, రైట్?
So since this moment of inertia about that axis I is equal to, what is the formula, m r square by 4 plus m l square by 12. ఇది మనకి మినిమం ఉండాలి, ఈ వాల్యూ మనకి ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మినిమం ఉండాలి. సో మినిమం ఉండాలంటే డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి, రైట్? సిన్స్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్ v ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఎల్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ ఆల్సో రైట్ దిస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v బై ఏమని రాయొచ్చు, v బై పై ఎల్ అని రాయొచ్చు ఆర్ స్క్వేర్ని. Therefore writing all these values here, this moment of inertia I equal to m by 4 r square can be written as this one v by pi l v by pi l, right, plus m into l square by 12, right? So with this length moment of inertia change అవుతూ ఉంటుంది కాబట్టి we have to differentiate it with respect to length. So di by dl equal to 0, right? Di by dl will be equal to 0. We have to differentiate దీన్ని l తో differentiate equal to 0 చేయాలి. అలా చేస్తే what we get? So what we get di by dl, so here it can be written as this will be equal to m by 4 minus v by pi l square, right? pi l square ఇక్కడ ప్లస్ 2 into m l by 12, right, ఈక్వల్ టు 0 అవుతుంది, రైట్? సో దట్ విల్ బీ ఈక్వల్ టు 0 అవుతుంది. సో నౌ దిస్ mm గెట్ క్యాన్సిల్ అవుతుంది, రైట్? సో therefore this can be written as 2ml by 12, right? 2ml by 12 will be equal to mv by 4 pi l square, right? సో ఇది దీంట్లో 3 times క్యాన్సిల్ అవుతుంది. సో therefore నెక్స్ట్ m కూడా క్యాన్సిల్ అవుతుంది. అగైన్ దిస్ v కెన్ బి రిటన్ as, or you can also write this v by pi l can be written as r square, rewriting the terms 2 by, right? So 2 by 3, sorry 2l by 3, right? Mistake. 2l by 3 మిగిలింది ఇక్కడ. 2l by 3 will be equal to ఎందుకు ఈక్వల్ అవుతుంది ఇక్కడ? సో దిస్ కెన్ బి రిటన్ as r square. సో దిస్ విల్ బి r square by l అవుతుంది. సో సెండింగ్ దిస్ l here, that is 2 by 3 will be equal to r square by l square అవుతుంది, right? So therefore l square by r square will be equal to 3 by 2 అవుతుంది. Then l by r equal to root 3 by 2 అవుతుంది. That's the answer for this question. l by r equal to root 3 by 2 అవుతుంది. That's the answer for this question, right? Next one. So a ball of mass m approaches a wall of mass capital M, that is very greater than m, with a speed of 4 meter per second along normal to the wall. The speed of the wall is 1 meter per second towards the ball. The speed of the ball after an elastic collision with the wall is. So for understanding this question, or ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అంటే you need to understand this concept. The concept is this oblique collision. ఎస్పెషల్లీ ఆబ్లిక్ కొలిజన్ జరిగినప్పుడు యూ హ్యావ్ అ ఫార్ములా, దిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1 బై u1 మైనస్ u2 వస్తుంది. బట్ ఈ పర్టికులర్ ఫార్ములాని మనం ఓన్లీ అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ మాత్రం యూజ్ చేయాలి. సో లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బాడీస్ కొలిజన్ జరుగుతున్నప్పుడు ఆర్ ఎగ్జాక్ట్గా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఈ రెండు బాడీస్ యొక్క నార్మల్ని టచ్ చేస్తూ రెండు బాడీస్ యొక్క నార్మల్ గుండా ఒక లైన్ పాస్ అవుతుంది. దట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కామన్ టాంజెంట్. మనకి మొమెంటమ్స్ అనేవి ఓన్లీ లైన్ ఆఫ్ ఇంపాక్ట్లోనే చేంజ్ అవుతాయి. అండ్ అలాంగ్ కామన్ టాంజెంట్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద బాడీస్ అనేవి చేంజ్ అవ్వవు, రైట్? సో దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ హియర్. ఇక్కడ ఏం ఇంపాక్ట్ ఉండు. ఈ ఇంపల్స్ మారాల్సి వస్తే ఓన్లీ లైన్ ఆఫ్ ఇంపాక్ట్లోనే మారుద్ది. అండ్ అలాంగ్ కామన్ టాంజెంట్ ఈ ఇంపల్స్ అనేవి, బాడీ యొక్క ఇంపల్స్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఇనీషియల్ ఇంపల్స్ ఎలా ఉందో ఫైనల్ ఇంపల్స్ కూడా అలానే ఉంటుంది అలాంగ్ కామన్ టాంజెంట్, రైట్?
సో దిస్ ఫార్ములా ఈ ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1 బై u1 మైనస్ u2. బట్ ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటి అంటే సిన్స్ ఈ వాల్ మాస్ అనేది బాడీ మాస్తో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాల్ యొక్క వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ ఏమీ చేంజ్ అవ్వదు, దట్ రిమైన్స్ సేమ్. దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. సో మాస్ వాల్ యొక్క మాస్ అనేది బాల్ మాస్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద వాల్ డజంట్ చేంజ్, ఆ వెలాసిటీ ఏమీ చేంజ్ అవ్వదు, దట్ విల్ బి కీప్ సేమ్ అలానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎలాస్టిక్ కొలిజన్కి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ వాల్యూ 1 ఉంటుంది. సో దెర్ ఫోర్ if you do the problem, right, so this e value enta 1. So v2, let's say v2 is wall and the wall is moving towards ila wall ila move avutundi anukondi, ball it vastundi anukondi, right. So wall can be written as minus 1, right, minus 1, let's say I cap r, right. So minus 1 minus v1 by what's the u1 here? u1 is nothing but 4. u1 is nothing but 4 minus of minus plus 1, right. So therefore this can be written as a 5 I cap will be equal to minus 1 I cap minus v1. Therefore this v1 will be equal to, or v1 bar will be equal to, this could be written as a minus 6, right, minus 6 I cap. Therefore you could say this v1 is equal to 6 meter per second, right. v1 is equal to 6 meter per second away from the wall. v1 is equal to 6 meter per second away from the wall, right. So that's it. Next one. The question is, a planar loop of wire rotates in a uniform magnetic field. Initially at time t is equal to 0, the plane of the loop is perpendicular to the magnetic field. If it rotates with a period of 10 seconds about an axis in its plane, then the magnitude of the induced EMF will be maximum and minimum respectively is. So normal go. So this మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇంటూ ద బోర్డ్ ఉంది, రైట్. అండ్ దీనిలో ఒక ప్లేన్ ఉంది అండ్ ద ప్లేన్ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్. ఈ ప్లేన్ ఇలా దీని చుట్టూ 1 రూపీ కాయిన్ లాగా ఇలా తిరుగుతూ ఉంది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు, రైట్, ఇది తిరుగుతూ ఈ ప్లేనర్ లూప్ తిరుగుతూ ఉంటే దట్ విల్ కట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని కట్ చేస్తే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. సో వెన్ ద లూప్ రొటేట్స్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ that causes the pi to change. So pi change అయితే ఆటోమేటిక్గా EMF వస్తుంది. That EMF is equal to d pi by dt, and this EMF is equal to d pi can be written as here. This pi is equal to, pi can be written as this pi. Once again, pi ఎంత అవుతుంది? Flux is equal to b into a into, right, b into a into cos theta అవుతుంది, which nothing but b into a into cos omega t అవుతుంది, right. So therefore if I differentiate it, EMF ఎంత అవుతుంది? EMF is equal to b omega sin omega t అవుతుంది. ఇప్పుడు మనకి మ్యాక్సిమం EMF రావాలి అంటే టు గెట్ దట్ మ్యాక్సిమం EMF, రైట్, మ్యాక్సిమం EMF రావాలి అంటే దిస్ ఒమేగా టీ ఎంత అవ్వాలి? ఒమేగా టీ 90కి ఈక్వల్ అవ్వాలి, విచ్ నథింగ్ బట్ pi by 2 అవ్వాలి, రైట్. ఫర్ ద మ్యాక్సిమం ఈ మ్యాక్సిమం, సో ఈ మ్యాక్సిమం అవ్వాలి అంటే ఒమేగా టీ ఈక్వల్ టు pi by 2 అవ్వాలి. ఒమేగా టీ విల్ బి ఈక్వల్ టు pi by 2. ఒమేగాని ఏమని రాస్తాం? ఒమేగాని 2 pi by t అని రాస్తాం, రైట్. సో 2 pi by క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు pi by 2. ఈ పై గెట్ క్యాన్సల్ అండ్ 2 is 2, t is t, and this t can be written as, t value is given as a 10, will be equal to 1 by 2. So therefore here this time is equal to 2.5 seconds, right. So maximum, it will be maximum at 2.5 seconds. So what about minimum? ఇది మినిమం అవ్వాలి అంటే, రైట్, ఫ్లక్స్ అనేది మినిమం అవ్వాలి అంటే, ఫ్లక్స్ మినిమం అవ్వాలి అంటే ఈ ఒమేగా టీ ఈసారి పైకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఒమేగా టీ విల్ బి ఈక్వల్ టు పై అవుతుంది. అగైన్ సేమ్ 2 pi by 10 into t equal to pi అవుతుంది. సో this pi get cancel, therefore t equal to this time 5 seconds అవుతుంది.
So therefore answer is this one, 2.5 seconds and 5 seconds. So that is the question. Clear? Next one. So a small body of soap-dense material whose mass is twice the mass of the earth but whose size is very small compared to the size of the earth starts falling from the rest from a height of h, which is very less than r, above the earth's surface and reach the earth's surface in time t, then that time is equal to what? Right? So when these two bodies are having mass, they attract each other. సో దీని మాస్ రెండు మాస్ ఉంటాయి, అట్రాక్ట్ ఈచ్ అదర్. దీని మాస్ m అయితే దీని మాస్ 2m, రైట్? A small body soap-dense whose mass is twice the mass of the earth. So one second. So దీని మాస్ is 2m. సో దీని మాసే 2m ఉంది అండ్ దీని మాసే m ఉంది, రైట్? సో there exists a attraction force between them. That attraction force ఎంత అవుతుంది? F is equal to g m1 m2 by r square అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫోర్సెస్ వల్ల ఈ బాడీస్ ఉండి యాక్సిలరేట్ అవుతూ ఉంటాయి. సో దట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం అవుతుంది. సో ఇప్పుడు ఈ బాడీ కిందకి షిఫ్ట్ అవుతూ ఉంటే ఈ బాడీ కిందకి యాక్సిలరేట్ అవుతూ ఉంటే ఈ బాడీ పైకి యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. సో దేర్ ఫోర్ టు ఫైండ్ టైం ఇక్కడ మనం రిలేటివ్ యాక్సిలరేషన్ని తీసుకుంటాం. సో రిలేటివ్ యాక్సిలరేషన్ తీసుకుంటే దట్ రిలేటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు a1 + a2 అవుతుంది. బికాస్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. అండ్ దేర్ ఫోర్ ఒకదాన్ని రెస్ట్లో పెడితే సెకండ్ వన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? దిస్ h డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో దట్ h ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ u రిలేటివ్ ప్లస్ ఆఫ్ a రిలేటివ్ t². సో మనకి ఇక్కడ యాక్సలరేషన్ ఎంత కావాలి? బిఫోర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ ద ఫోర్స్ ఆల్సో, రైట్? సో ఫోర్స్ను కూడా క్యాలిక్యులేట్ చేయాలి. రెండింటి మధ్య ఫోర్స్కి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1 సెకండ్. సో దేర్ ఫోర్ దిస్ ఫోర్స్ F ఈక్వల్ టు హౌ మచ్? Force is equal to g, one is having a mass m, other one is having a mass 2m by the distance is r plus h whole square, but it is this h is very less, so we could also say that this is only r square, right? So then this force can be equal to this force F is equal to 2g capital M square by r square అవుతుంది, రైట్? అప్పుడు యాక్సిలరేషన్ a1 ఎంతకి ఈక్వల్ అవుతుంది? యాక్సిలరేషన్ a1 ఎంత అవుతుంది? a1 అంటే దీని యాక్సిలరేషన్, దట్ a1 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. సో దిస్ ఈజ్ 2gm square by, right, 2m into r square, right? So therefore this 2 get cancelled, mm get cancelled. This a1 is equal to gm by r square అవుతుంది. gm by r square is nothing but acceleration due to gravity, right? So that is g. Next, ఈ ఎర్త్ యొక్క యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? దిస్ a2 విల్ బీ ఈక్వల్ టు, రైట్, a2 విల్ బీ ఈక్వల్ టు సేమ్ ఫోర్స్ బై మాస్. ఫోర్స్ ఎంత? g 2gm square by r square ఇంటూ మాస్ ఎంత? మాస్ క్యాన్ బి రిటన్ యాజ్ m. ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దిస్ a2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇట్ విల్ బీ ఈక్వల్ టు 2g అవుతుంది. సో దేర్ ఫోర్ రిలేటివ్ యాక్సిలరేషన్ ఎంత ఈక్వల్ అవుతుంది? ఏ రిలేటివ్ విల్ బీ ఈక్వల్ టు హౌ మచ్? దిస్ ఈజ్ g, దిస్ ఈజ్ 2g. ఏ రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు 3g అవుతుంది. ఏ రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు 3g అవుతుంది. దేర్ ఫోర్, రైట్, సో డిస్ప్లేస్మెంట్ ఆర్ దిస్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? h. దేర్ ఫోర్ దిస్ h ఈజ్ ఈక్వల్ టు u రిలేటివ్ 0 బికాస్ ఇనీషియల్గా రెండు రెస్ట్లో ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఆఫ్ ఇంటూ ఏ రిలేటివ్ నథింగ్ బట్ 3g ఇంటూ t². దేర్ ఫోర్ యూ కుడ్ గెట్ దిస్ t ఈజ్ ఈక్వల్ టు 2h by 3g under root. That was the time. Clear? Next one. So a quarter cylinder of radius r and refractive index 1.5 is placed on the table. A point object P is kept at a distance of mr from it. Find the value of m for which a ray from P will emerge parallel to the table as shown in the figure. Right? So this is the ring, a quarter cylinder. Sorry, this is a quarter cylinder. Now ఈ లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఉంది. సో ఇక్కడ ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉంది. దేర్ ఆర్ 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉన్నాయి. ఒకటి ప్లెయిన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇంకొకటి కర్వ్డ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో నౌ ఇక్కడ నుంచి రేస్ అనేవి 2 times రిఫ్రాక్షన్ జరుగుతాయి. ఒకటి ఈ ప్లెయిన్ సర్ఫేస్ మీద, ఇంకొకటి ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద. సో ఈ ప్లెయిన్ సర్ఫేస్ మీద రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మనకి 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1లో ఆబ్జెక్ట్ డెన్సర్లో ఉండి అబ్జర్వర్ రేరర్లో ఉంటాడు, అండ్ కేస్ 2లో ఆబ్జెక్ట్ రేరర్లో ఉండి అబ్జర్వర్ డెన్సర్లో ఉంటాడు. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ డెన్సర్లో ఉంటే ఇమేజ్ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ రేరర్లో ఉంటే ఇమేజ్ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు n ఇంటూ u అవుతుంది.
మనకి ఇది డెన్సర్ మీడియం, ఇదంతా డెన్సర్ మీడియం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ రేరర్ మీడియంలో ఉంది. సో ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉంది కాబట్టి రైట్, సిన్స్ ఈ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రేరర్ మీడియం, ఇమేజ్ డిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ v ఈక్వల్ టు n ఇంటూ u అవుతుంది రైట్. సో therefore this v will be equal to, what is the n value? N value is 1.5, which is 1.5 into at a distance of mr లో ఉంది. సో therefore m into r. బట్ ఇదంతా మనకి మైనస్ అవుతుంది బికాస్ దిస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విల్ బి మైనస్. ఎందుకంటే మనం రేస్కి ఆపోజిట్లో మెజర్ చేస్తున్నాం. సో రేస్కి ఆపోజిట్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ బి మైనస్ 1.5 ఇంటూ ఎంఆర్. సో దట్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్, ఎక్కడ నుంచి? ఈ సర్ఫేస్ నుంచి, ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఈ ప్లేన్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ అనేది మనకి మైనస్ 1.5, లేకపోతే మైనస్ పక్కన పెడితే అలాగ మనం ఇటు అనుకుంటున్నాం కాబట్టి 1.5 ఎంఆర్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ తీసుకుంటే దిస్ ఈజ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్కి ఇమేజ్కి యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మధ్య రిలేషన్ ఉంటుంది. ద రిలేషన్ ఇస్ దిస్ వన్, n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r. ఇక్కడ n2 అంటే ఆబ్జెక్ట్ ఏ మీడియంలోకి వెళ్తుంది అని, ఏ మీడియంలోకి వెళ్తుంది దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్. n1 అంటే ఎక్కడి నుంచి పోతుందో ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది, ఈ మీడియం నుంచి ఈ మీడియంలోకి పోతుంది రైట్, ఈ మీడియం నుంచి ఈ మీడియంలోకి పోతుంది. సో కాబట్టి మీడియం 1 వచ్చి దిస్ 1.5 అవుతుంది, అండ్ మీడియం 2 వచ్చి దిస్ 1 ఇది అవుతుంది, దిస్ ఎయిర్ అవుతుంది. సో therefore I can write as n2/v minus n1/u is equal to n2 minus n1/r. సో దీన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ v సిన్స్ ఇక్కడ మనకి ఎమర్జ్ అయ్యే రేస్ ప్యారల్గా ఉండటం వల్ల అవి ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతాయి రైట్. సో కాబట్టి మనకి ఈ సెకండ్ కేసులో ఇమేజ్ వచ్చి ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యింది. సో ఇఫ్ ఐ రైట్ దిస్ ఫార్ములా హియర్ n2/v రైట్, సో n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r, n2 minus n1/r right. So therefore this n2 is 1, n2 is 1, but v is forming at infinity, minus n1 is how much? 1.5. n1 is 1.5 by u can be written as minus 1.5 mr. అది ఇక్కడ నుంచి, బట్ మనకు కావాల్సింది ఇక్కడ నుంచి. సో కాబట్టి ఇది కూడా యాడ్ అవుతుంది. సో therefore మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1.5 mr plus r అవుతుంది. hope you understood. will be equal to this n2 is 1, this is minus n1 1.5. so 1 minus 1.5 can be written as minus 0.5 by whatever is r. ఈ r కూడా నెగిటివ్ అవుతుంది, సో minus r. so this one get cancelled, therefore 1.5 0.5, this one cancel 3 times. so 3 by 1.5 mr plus r will be equal to, how much is it? 1 by r. so do the cross multiplication, this 3r will be equal to 1.5 mr plus r. so చేస్తే ఇక్కడ మనకి 2r వస్తుంది, this 2r is equal to 3 by 2 m into r right. so this r get cancelled, this m is equal to 4 by 3 వస్తుంది. that is answer for this question. m equal to 4 by 3 వస్తుంది, that is answer for this question. hope you understood. next one is easy one, easy this one. A ball is projected from a tower of height 30 meter and simultaneously b is projected horizontally at 6 meter per second from tower of height 60 meters. If A and B collide in air, then find the separation D between the towers. You have to find the distance between the towers. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. సో హ్యావ్ ఎ లుక్ హియర్, దేర్ ఆర్ 2 bodies, one is A, other one is the B. This body A is moving with the velocity A and body B is moving with the velocity B. ఇక్కడ మనం రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటే we will separate them because they both are in same direction. అదే ఇన్ కేస్ ఇక్కడ తీసుకుంటే రిలేటివ్ వెలాసిటీ we will add them because they both are in ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ యాడ్ చేస్తాం డైరెక్ట్గా, ఇక్కడ డైరెక్ట్గా సపరేట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ పర్పెండిక్యులర్గా మూవ్ అవుతూ ఉంటే రైట్, సో దిస్ ఈజ్ ద ఏ అండ్ దిస్ ఈజ్ ద బి, దే బోత్ ఆర్ మూవింగ్ పర్పెండిక్యులర్లీ. A velocity 3 meter per second, B velocity 4 meter per second. Now this A is moving towards the east and this B is moving towards the north. Right? A is moving towards the east with a 3 meter per second. B is moving towards the north with a 4 meter per second. Right?
సో ఇండివిజువల్గా తీసుకుంటే ఏ టువర్డ్స్ ఈస్ట్ మూవ్ అవుతుంది, బి టువర్డ్స్ వెస్ట్ మూవ్ అవుతుంది. బట్ హియర్ హ్యావ్ ఎ లుక్, ఇఫ్ ఐ టాకింగ్ అబౌట్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, సో విత్ రెస్పెక్ట్ టు బి ఏ ఎటు మూవ్ అవుతుంది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏ టువర్డ్స్ ఈస్ట్ మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్. బి టువర్డ్స్ నార్త్ మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ 4 మీటర్ పర్ సెకండ్. బట్ బీతో కంపేర్ చేసినప్పుడు ఏ ఎట్ సైడ్ మూవ్ అయింది. సో దిస్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఈస్. నౌ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కెన్ బి రిటన్ యాజ్ వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. సో వెలాసిటీ ఆఫ్ ఏని యాజ్ యూజువల్ ఉంచేస్తాం ఇలా, బట్ వెలాసిటీ ఆఫ్ బిని రివర్స్ చేస్తాం. ఇలా రివర్స్ చేస్తే నౌ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో జనరల్గా ఏ టువర్డ్స్ ఈస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది, బట్ బీతో చూసినప్పుడు ఈస్ట్ మూవ్ అవ్వకుండా ఇలా కొంత యాంగిల్తో మూవ్ అవుతూ ఉంటుంది, ఇంత యాంగిల్తో మూవ్ అవుతూ ఉంటుంది, రైట్. సో వెలాసిటీ కూడా మారుద్ది. దట్ వెలాసిటీ విల్ బీ ఈక్వల్ టు 5 అవుతుంది, ఎందుకంటే √3² + 4² అంటే 5 వచ్చింది. సో వెలాసిటీ కూడా మారుతుంది, వెలాసిటీ మారుతుంది యాజ్ వెల్ యాజ్ ద డైరెక్షన్ కూడా మారుతుంది. ఇఫ్ యూ లుక్ ఆర్ ఇఫ్ యూ కంపేర్ ద ఏ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు బి, సేమ్ వే ఇఫ్ యూ కంపేర్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, రైట్. సో నో వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ. సో వెలాసిటీ ఆఫ్ బీని చెక్ చేస్తున్నాం కాబట్టి 1 సెకండ్, దిస్ ఈజ్ బి, రైట్, దిస్ ఈజ్ ఏ, రైట్. సో బి వెలాసిటీ అలానే ఉంచి ఏ డైరెక్షన్ని చేంజ్ చేసినాం. సో ఆపోజిట్ చేసినాం. చేస్తే 4j cap minus 3i cap, again that will be 5, but this time the direction is changes, right. ఈసారి డైరెక్షన్ చేంజ్ అయింది. ఇందాక ప్రీవియస్ కేసులో ఇట్ ఈస్ ఈ ఈస్ట్ అండ్ నార్త్లో పోతూ ఉంటే ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇది వెస్ట్ అండ్ నార్త్లో పోతూ ఉంటుంది. ఇందాక ఈస్ట్ అండ్ సౌత్లో పోయింది, ఇప్పుడు వెస్ట్ అండ్ నార్త్లో పోతూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద మినిమమ్ ఆఫ్ దిస్ రిలేటివ్ వెలాసిటీ, రైట్. సో ఒకదాన్ని నువ్వు వేరే దాంతో కంపేర్ చేసినప్పుడు దాని డైరెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సిమిలర్గా అప్లై ఇన్ కేస్ అర్థమైతే అప్లై హియర్. సో దెర్ ఈజ్ అ ఏ అండ్ దెర్ ఈజ్ అ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏని రెస్ట్లో పెట్టినాం అనుకోండి, ఇక్కడ బి టువర్డ్స్ వెస్ట్ మూవ్ అవుతుంది, బి టువర్డ్స్ వెస్ట్ మూవ్ అవుతుంది, బట్ ఏ ఇలా ఆబ్లికల్గా మూవ్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం ఏని రెస్ట్లో పెట్టి ఓన్లీ బి ఒక్కటే మూవ్ అవుతుంది అనుకుంటే, వాట్ అబౌట్ దిస్ బి వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఏ? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నౌ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏని రెస్ట్లో పెట్టి బిని ఒకదాన్ని కన్సిడర్ చేస్తాం, బికాజ్ ఇదే వచ్చి దీన్ని గుద్దుకుంటుంది అనుకుంటున్నాం. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, 1 సెకండ్, velocity of b with respect to a, right. So velocity of b with respect to a will be equal to velocity of b minus velocity of a, right. What is the velocity of b? 6. So that is velocity of b is nothing but minus 6i cap minus 6i cap minus what is the velocity of a? Velocity of a is, if I split into components, so one will be cos 30 cos 53, 30 cos 53, right, 30 cos 53 I cap minus 30 sin 53 j cap. This is what the velocity of A is, right. So now again minus 6 I cap minus 30 cos 53. Cos 53 is how much? Cos 53 is 3/5, right. 1 second. This is 37, this is 3, this is 4, this is 5. So this is 37 and this is 53. So from this cos 53 can be written as 3/5, so which is 33/5, right, minus 30 sin 53. Sin 53 can be written as a 4/5, right. It is I cap here, it is a j cap. So this one 6 times and this one 6 times. So therefore minus 6 I cap minus 6 into 3 18 I cap minus
24 j cap, right? So that will be equal to minus 24 I cap minus 24 j cap, right? So now this is velocity of B with respect to A. This is velocity of B with respect to A. Now we could clearly see here this x component will be 24, right? And this y component will be also 24. So 24 అంటే this angle will be how much? ఎంత ఉంటుంది? 24 అంటే 45 ఉంటుంది. That angle will be 45 ఉంటుంది. You know this is D, right? And you know this is 30 from here. ఈ పార్ట్ ఓన్లీ 13 కదా, దిస్ పార్ట్. ఈ హైట్ ఓన్లీ 13, ఇక్కడ వరకు 30 అంటే ఇది మొత్తం టోటల్ 60 అంటే ఈ పార్ట్ ఎంత 30. సో దేర్ ఫోర్ యూ కెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ D. సో యూ కెన్ రైట్ దిస్ tan 45 రాస్తే tan 45 అంటే 1. సో D ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది. దట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్, దిస్ వన్. All surfaces shown in the figure are assumed to be frictionless and the pulleys and the string are light. The acceleration of the block of mass 2 kg is, right? Now ఈ బ్లాక్ కిందకి పోతూ ఉంటే పుల్లీ పైకి పుల్ అవుతుంది. పుల్లీ పైకి పుల్ అవుతే ఈ బ్లాక్ కూడా పైకే మూవ్ అవుతూ ఉంటుంది, రైట్? సో బిఫోర్ యూ అండర్స్టూడ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ టెన్షన్ ట్రిక్ యాజ్ వెల్ యాజ్ అ పుల్లీ ట్రిక్. సో బేసికలీ ఇట్ ఈస్ అ కన్స్ట్రైన్స్ టాపిక్, రైట్? సో కన్స్ట్రైన్స్లో ఈ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ కాన్స్టెంట్గా ఉండాలి. అలా కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఈ అలాంగ్ దిస్ వైర్ మనకి రిలేటివ్ వెలాసిటీ కానీ రిలేటివ్ యాక్సిలరేషన్ కానీ ఉండకూడదు. అండ్ దెర్ ఇస్ అ వన్ మోర్ ట్రిక్, దట్ ఈస్ అ టెన్షన్ ట్రిక్, దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ T bar dot A bar is equal to 0 or summation of T bar dot V bar is equal to 0, summation of this T bar dot X bar is equal to 0. So have a look here. Let's say for better understanding of this topic, right, let's say there is a tension here T, right? So let's say there is a tension here T and here also tension, or let's say there is a tension here T. So there is a tension here T and there is also tension here T because it is the same wire, the tension will be same. ఇక్కడ కూడా నీకు ఇటు సైడ్ దీని మీద టెన్షన్ యాక్ట్ అవుతుంటుంది T, ఇక్కడ T యాక్ట్ అవుతుంటుంది T, అండ్ ఇది T అంటే ఇది వచ్చి 2T అవుతుంది. సో ఇది 2T అయితే ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ వైరే కాబట్టి సేమ్ టెన్షనే ఉండాలి. సో 2T, రైట్? సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ సమ్మేషన్ ఆఫ్ దిస్ టెన్షన్ ట్రిక్, సమ్మేషన్ ఆఫ్ T bar dot A bar is equal to 0. సో ఇప్పుడు ఇక్కడ టెన్షన్ పైకి యాక్ట్ అవుతుంది, యాక్సిలరేషన్ కూడా పైకి యాక్ట్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో T bar dot A bar T into A అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2T into A3, రైట్? అండ్ ఇక్కడ ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ దిస్ బ్లూ బ్లాక్, టెన్షన్ పైకి ఉంది, యాక్సిలరేషన్ కిందకు ఉంది, నథింగ్ బట్ నెగిటివ్ అయింది. అఫ్ కోర్స్ ఈ T bar dot A bar కాస్ థీటా, ఇక్కడ థీటా ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో మైనస్ T into A2 అవుతుంది. సేమ్ వే ఇక్కడ టెన్షన్ పైకి ఉంది, యాక్సిలరేషన్ కిందకు ఉంది, ఇక్కడ కూడా మైనస్ T into A1 అవుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ 2T A3 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది? T of A1 ప్లస్ A2కి ఈక్వల్ అవుతుంది, రైట్? T of A1 ప్లస్ A2కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ T ఇక్కడ దిస్ T క్యాన్సిల్ అవుతాయి. ఈ కుడ్ సే దిస్ 2 of A3 ఈక్వల్ టు A1 ప్లస్ A2 అవుతుంది. దేర్ ఫోర్ అప్పుడు A3 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 బై 2 అవుతుంది. దట్ ఈస్ ద టెన్షన్ ట్రిక్. అండ్ పుల్లీ ట్రిక్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని యాక్సిలరేషన్ కిందకి A2, దీని యాక్సిలరేషన్ A1 అనుకుంటే, ఇక్కడ A2 ఇక్కడ A1 అనుకుంటే ఈ యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? ఈ పైకి యాక్సిలరేషన్ A1 ప్లస్ A2 బై 2 అవుతుంది. దీనికి కూడా సేమ్ యాక్సిలరేషన్ ఉంటుంది, రైట్? సో మళ్ళీ మనం ఈ పుల్లీ ట్రిక్ యూజ్ చేసినా దట్ విల్ గెట్ ద సేమ్. నౌ కమింగ్ టు హియర్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ బ్లాక్ ఇలా కిందకి మూవ్ అవుతుంది అనుకుందాం. లెట్స్ సే ఈ బ్లాక్ ఇలా కిందకి మూవ్ అవుతుంది అనుకుందాం, ఈ బ్లాక్ ఇలా పైకి మూవ్ అవుతుంది అనుకుందాం విత్ ద డిఫరెంట్ యాక్సిలరేషన్. సో లెట్స్ సే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎన్ యాక్సిలరేషన్ ఆఫ్ A1 అండ్ లెట్స్ సే ఇట్ ఈస్ హ్యావింగ్ యాక్సిలరేషన్ ఆఫ్ A2, రైట్? సో దీని యాక్సిలరేషన్ A2 అనుకుందాం, రైట్? ఇప్పుడు దీంట్లో టెన్షన్ లెట్స్ సే ఇక్కడ టెన్షన్ T. సో ఇప్పుడు ఇదంతా ఒకటే వైర్ కాబట్టి ఇక్కడ టెన్షన్ T ఉంటుంది, ఇక్కడ కూడా టెన్షన్ T ఉంటుంది. అప్పుడు ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది? 2T ఉంటుంది. Now by using this tension trick we can find the relation between this acceleration. So ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ T ఇక్కడ యాక్సిలరేషన్ కిందకు ఉంది, T పైకి ఉంది, therefore that will be negative. So minus T of A1 అండ్ యాక్సిలరేషన్ పైకి, సో టెన్షన్ పైకి ఉంది, యాక్సిలరేషన్ కూడా పైకి ఉంది, ప్లస్
2t into a2 will be equal to 0. Therefore this a1 will be equal to 2 times of a2 ఉంటుంది, రైట్. అంటే దీని యాక్సలరేషన్ ఏ అనుకుంటే ఇప్పుడు దీని యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? దీని యాక్సలరేషన్ 2a ఉంటుంది. సో దిస్ విల్ హ్యావ్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 2a, దట్ ఈస్ ద టెన్షన్ బ్రేక్. నౌ ఇప్పుడు దీనికి ఈ స్పెషల్ బ్లాక్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ని డ్రా చేస్తే, సో దీని మీద ఇటు సైడ్ యాక్సలరేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది ఓవర్ దట్ ఫోర్స్. సో ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంతో mg sin 30, రైట్. సో దర్ ఫోర్ ఇక్కడ mg sin 30 యాక్ట్ అవుతూ ఉంటుంది, కిందకి మూవ్ అవుతుంది కాబట్టి టెన్షన్ కంటే mg sin 30 ఎక్కువ ఉంటుంది. సో దర్ ఫోర్ mg sin 30, m is nothing but how much? 20, right. So 20 into sin 30 is nothing but 1/2 minus t, right, will be equal to 4 into a. This is equation for this one. Let me write one second. So it cancel అయిపోతే 10 minus t equal to 4 into a. This is first equation 1, right. Now దీనికి రాస్తే you could say పైకి మోతుంది కాబట్టి 2t ఎక్కువ ఉంటుంది. 2t minus 40 equal to 4 into a, right. 2t minus 40 is equal to 2 into a. Now let's say this is equation 2 and solve this to be equation to get an acceleration a, right. So that is the next one. A chain of length L and mass m lies on the surface of a smooth sphere of radius r, that r is greater than L, with one end tied on the top of the sphere. Then the gravitational potential energy of the chain with reference level at the center of the sphere is given by what? So we have to find the potential energy of this chain, right. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాం. సో దట్ పొటెన్షియల్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక థీటా యాంగిల్తో ఒక స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే దట్ స్మాల్ ఎలిమెంట్ విల్ బీ హ్యావింగ్ అ లెంత్ ఆఫ్ డి ఆర్ డి థీటా ఉంటుంది, రైట్. ఆర్ డి థీటా ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీస్ యొక్క మాస్ మేబీ డిఎం అవుతుంది. Therefore potential energy of the small element will be dm into g into h, right. So ఇప్పుడు dm ఎంత, లెంత్ L ఉన్నప్పుడు మాస్ m ఉంది, when the length is L. సో లెంత్ L ఉన్నప్పుడు మాస్ m ఉంది. ఇప్పుడు లెంత్ r d theta ఉంది, సో మాస్ dm అవుతుంది. సో for this dm is equal to m r d theta by what? L అవుతుంది. సో that is the mass. Now this is angle theta. You could say this h can be written as r cos theta, right. So this angle theta, this can be angle as theta, so that will be r cos theta, and this h will be equal to r cos theta. h can equal అవుతుంది, r cos theta equal అవుతుంది. Now let's try to do it. You could solve this now. So this du equal to dm into g into h, right. So what is the dm here? Dm can be written as m r d theta by L, that is a mass, and g is g. This h can be written as r cos theta. So this is only for small element. So now if I integrate from the total pi only, so kabatti if I integrate from 0 to pi, you could say this can be written as a m r square by L into g, integration of 0 to pi. You could say this can be written as cos theta d theta, that will be equal to sin pi. So therefore m r square by L into g into ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? sin pi కి ఈక్వల్ అవుతుంది, రైట్. సో pi can be written as from this r concept, this L is equal to r into pi, and this pi is equal to L by r అవుతుంది. So therefore answer is m r square by L into g sin of L by r అవుతుంది. That's answer for this question. That is answer for this question, right. Next one. So in the figure shown, when the person A and B exchange their position, then match the column 1 and column 2, m1 equal to 50 kg, m2 is equal to 70 kg, and m is equal to 80 kg. There is no friction between the plank and the ground. So A is having how much? This m1 is having 50 kg, m2 is having a 70 kg, and this plank is having a 80 kg.
సో సిన్స్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ లేకపోతే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏమీ షిఫ్ట్ కాదు, రైట్. సో ఏమీ షిఫ్ట్ కాదు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేకపోతే సెంట్రల్ మాస్ అనేది షిఫ్ట్ ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. నో షిఫ్ట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మాస్ వెన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 పార్టికల్ సిస్టమ్ తీసుకుంటే దిస్ ఇస్ ద పార్టికల్ 1 హ్యావింగ్ మాస్ m1 అండ్ దిస్ ఇస్ ద పార్టికల్ 2 హ్యావింగ్ మాస్ m2. ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అనుకుంటున్నా, రైట్, ఇక్కడ. సో దేర్ ఫోర్ ఐ కుడ్ సే xcm ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ఫస్ట్ బాడీని మనం ఆరిజిన్గా కన్సిడర్ చేస్తే దీని ఎక్స్ పొజిషన్ ఎంత అవుతుంది, 0. దేర్ ఫోర్ m1 ఆఫ్ 0 ప్లస్ m2 అండ్ ఇక్కడ ఆరిజిన్ నుంచి దిస్ m2 బాడీ ఎంత డిస్టెన్స్లో ఉంది, r డిస్టెన్స్లో ఉంది. సో m2 ఇంటూ r బై m1 ప్లస్ m2 దట్ xcm ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అయింది అనుకుంటే అండ్ ఇది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది అనుకుంటే. నౌ వాట్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్? నౌ దిస్ చేంజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మాస్, దేర్ ఫోర్ దిస్ డెల్టా xcm ఈజ్ ఈక్వల్ టు, రైట్, డెల్టా xm ఈజ్ ఈక్వల్ m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2, రైట్. సో ఇప్పుడు ఈ ఆరిజిన్ నేనేమి చేంజ్ చేయలేదు, ఈ ఆరిజిన్ని ఇక్కడే ఉంచేసా. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆరిజిన్ ఇది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, x, అండ్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది. సో విచ్ నథింగ్ బట్ ఇది y ముందుకు మూవ్ అయింది అనుకుంటే r మైనస్ y డిస్టెన్స్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. సో డెల్టా xcm ఈజ్ ఈక్వల్ టు m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2. సో నౌ వాట్ అబౌట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆరిజిన్ ఇందాక సెంటర్ ఆఫ్ మాస్ xcm డిస్టెన్స్లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు దిస్ రెఫరెన్స్ లైన్ ప్రీవియస్ కేసులో సెంటర్ ఆఫ్ మాస్ ఇంత డిస్టెన్స్లో ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇంత x. దాని పొజిషన్, ఈ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఎంత, xcm. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఫోర్సెస్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ కూడా అంతే ఉండాలి. సో కాబట్టి ద డెల్టా xcm విల్ బి 0. అదేమీ షిఫ్ట్ అవ్వలేదు, అక్కడే ఉంది బికాజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్. సో m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2. సో m1 ఇప్పుడు ఈ ఫస్ట్ బాడీ యొక్క పొజిషన్ ఏంటి, x. సెకండ్ బాడీ యొక్క పొజిషన్ ఏంటి, r మైనస్ y. సో దేర్ ఫోర్ m1 x ప్లస్ m2 ఇంటూ r మైనస్ y బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ 0. దేర్ ఫోర్ m1 x ప్లస్ m2 ఆఫ్ r మైనస్ y ఈక్వల్ టు 0. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ సెంటర్ ఆఫ్ మాస్ మనకి షిఫ్ట్ కాదు. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ అ మైండ్. సో ఇక్కడ కూడా సిమిలర్గా ఈ కాన్సెప్ట్ అర్థమైతే దీన్ని జస్ట్ ఇక్కడ అప్లై చేయండి, రైట్. సో దెర్ ఇస్ అ పర్సన్ హియర్, దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్ అ మాస్ ఆఫ్ హౌ మచ్, 50 kg, 80 kg, 70 kg. So one second. So weight mass 50 kg, weight mass 70 kg and the plank mass 80 kg, right. సో ఇనిషియల్గా వీడిని రెఫరెన్స్ కింద తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయితే వీడు ఎక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయినాడు. సో దానివల్ల ఏమైందంటే ప్లాంక్ కూడా ఈ రైట్కి షిఫ్ట్ అయ్యింది. సో ప్లాంక్ ఇలా రైట్కి షిఫ్ట్ అవుతుంది, రైట్. ప్లాంక్ ఇలా రైట్కి షిఫ్ట్ అవుతుంది. సో వీడు ఇక్కడికి వచ్చాడు అండ్ వీడు ఇక్కడికి వచ్చాడు. ఈ ప్లాంక్ ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది. లెట్స్ సే ఈ ఒరిజినల్ నుంచి ప్లాంక్ ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది అనుకోండి. లేకపోతే ఫైనల్ పొజిషన్ ఆఫ్ ప్లాంక్ ఇక్కడ ఉంది. సో ఫైనల్ పొజిషన్ ఆఫ్ ప్లాంక్ ఇక్కడ ఉంది. ఇనిషియల్గా ప్లాంక్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంక్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. బట్ ఇప్పుడు ఈ ప్లాంక్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ షిఫ్ట్ అయింది. సో దేర్ ఫోర్ ఇంత ప్లాంక్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అయింది. సో ఎక్స్ అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి సంథింగ్ లైక్ షిఫ్ట్ అయ్యాడు. కాబట్టి వీడి పొజిషన్ ఎంత మారింది, ఇది ఎక్స్ మారితే వీడిది అంతా నడవాలి కాబట్టి ఎక్స్తో పాటు ఇంకొక +2 యాడ్ అయింది. దేర్ ఫోర్ x+2 అయింది. అండ్ వీడిది సంథింగ్ ఇది ఎక్స్ మూవ్ అయింది అంటే వీడి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 2 వీడు నడిచాడు. బట్ దాంట్లో 2లో ఈ ఎక్స్ మనం రిమూవ్ చేస్తున్నాం. దేర్ ఫోర్ దట్ విల్ బి x-2 అవుతుంది, రైట్. క్లియర్? నౌ ఇఫ్ యూ డూ దిస్ క్యాలిక్యులేషన్ సిమిలర్గా ఇక్కడ కూడా, రైట్. ఇఫ్ యూ డూ ద క్యాలిక్యులేషన్, the calculation is same, that is delta xcm will be equal to, so m1 is how much, weed mass anako. So m1 is nothing but 50, right, 50 into x+2 body final position plus plank the 80 into x plus the second person the 70 of x-2 by, you could say the total mass 50 plus 80 plus 70. So since the center of mass is not shifting, right, that will be equal to 0. Therefore you could say this 50 equal to, so 50 of x+2 plus 80 of x plus 70 of x-2, right.
will be equal to 0 అవుతుంది. If you do this calculation, this x will be equal to something 0.2 meters వస్తుంది, right? x is equal to 0.2 meters వస్తుంది. Clear? One second. The distance moved by the plank with respect to ground is 0.2 meter. సో ఇప్పుడు x ఎంత మూవ్ అయింది? 0.2. సో ఈ బీకి ఆన్సర్ ఈజ్ 1. ద డిస్టెన్స్ మూవ్డ్ బై సెంటర్ ఆఫ్ మాస్ ఏమీ షిఫ్ట్ అవ్వదు. దేర్ ఫోర్ ఏకి 3, బీకి 1. ఏకి 3, బీకి 1 అన్నీ సేమే ఉన్నాయి ఎక్సెప్ట్ దిస్, రైట్? నౌ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వాడు ఎంత డిస్టెన్స్ మూవ్ చేశాడు? x+2. ఆల్రెడీ చేసి 0.2 అంటే కెన్ బి రిటన్ యాస్ 2.2 అంటే cకి 4 again 2 cases. Now the distance moved by the b with respect to ground will be like, so x minus 2 అంటే 0.2 minus 2 which is nothing but 1.8 but negative కాబట్టి 1.8. that is the answer for this question, right? Hope you understood. Please comment once. I will try to explain that once again. Next one. The velocity of a liquid coming out of a small hole at bottom of a large vessel containing a two different immiscible liquids of densities 2 rho and rho as shown in the figure. Right now ఇక్కడ వచ్చే వెలాసిటీ కనుక్కోవాలి. దానికంటే ముందు ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్. ద బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఈజ్ p ప్లస్ హాఫ్ rho v స్క్వేర్ ప్లస్ rho g h ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద పాయింట్ 1 అవుట్ సైడ్ ఆఫ్ దిస్ హోల్ అండ్ ఇంకొక పాయింట్ 2 ఇన్సైడ్ ఆఫ్ ద హోల్. సో హియర్, రైట్? సో నౌ ఎట్ పాయింట్ 1 p0 ప్లస్ హాఫ్ rho v స్క్వేర్ ప్లస్ 0 ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. సో ప్రెజర్ ఈస్ p0 and plus velocity because of this gravitational head, this kinetic energy head can be written as this half into rho into v1 square plus this is 0 ఎందుకంటే that is at a same horizontal level ఉంది కాబట్టి 0. this potential head ఎంత అవుతుంది? 0 అవుతుంది. will be equal to, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత ఉంటుంది? ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ p0తో పాటు ఈ లిక్విడ్ వల్ల కూడా ప్రెజర్ ఉంటుంది. సో p0 ప్లస్ rho gh ప్లస్ హాఫ్ ఇంటూ రో ఇంటూ v2 స్క్వేర్ బికాస్ ఆఫ్ ఇది కిందకి మూవ్ అవుతూ ఉంది కాబట్టి ప్లస్ మళ్ళీ సేమ్ హారిజాంటల్ లెవెల్లో ఉంది కాబట్టి 0 అవుతుంది. సో ఇక్కడ ఈ హాఫ్ రో v2 స్క్వేర్ 0 అవుతుంది బికాస్ ఇఫ్ యూజ్ దిస్ కంటిన్యూటీ ఈక్వేషన్ a1 v1 is equal to a2 v2. ఈ a1 అనేది సిన్స్ దిస్ a is వెరీ వెరీ గ్రేటర్ దెన్ a అవటం వల్ల ఈ వెలాసిటీ 0 అవుతుంది. ఆ వెలాసిటీ 0 అయితే ఈ కుడ్సే ఈ p0 క్యాన్సిల్ అవుతుంది. హాఫ్ రో v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ g ఇంటూ హెచ్ ఉంటుంది. దేర్ ఫోర్ v1 ఈజ్ ఈక్వల్ టు √2gh ఉంటుంది. దట్ ఈస్ హౌ వీ క్యాల్కులేట్ హియర్. ఇది టార్సెల్లిస్ థియరమ్. బట్ ఇఫ్ యూ యూజ్ ద సేమ్ లాజిక్ ఓవర్ హియర్, ఇక్కడ కూడా మనం సేమ్ లాజిక్ని అక్కడ అర్థమైన దాన్ని ఇక్కడ ఇక్కడ అప్లై చేద్దాం, నాట్ సప్లై. సో this is the horizontal level. Now ఇక్కడ కూడా మనం 2 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద పాయింట్ 1. సెకండ్, ఇక్కడ కూడా 2 పాయింట్స్ తీసుకుందాం. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఎగ్జాక్ట్లీ అవుట్ సైడ్, ఇక్కడ పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 దగ్గర బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అప్లై చేద్దాం. వాట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1 దగ్గర బెర్నౌల్లిస్ ఈక్వేషన్? ప్రెజర్ ఎంత? p0, రైట్? ప్రెజర్ ఎంత? p0. So p0 plus kinetic energy of into rho into v square plus it is at the same horizontal level, so 0, right? Will be equal to, ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ ఎంత? సో దిస్ ప్రెజర్ కెన్ బి రిటన్ యాజ్ p0. ఇది p0. ఈ లిక్విడ్ వల్ల ఎంత ప్రెజర్? సో 2 rho gh ప్లస్ ఈ లిక్విడ్ వల్ల ఎంత? 2h rho g, right? So what about kinetic energy of into rho into something like v square, అది అలాగే 0 అయింది ప్లస్ 0 because same horizontal level 0, this will be 0 because
is mentioned. This is a small hole and the vessel is large. So కాబట్టి ఇది అలాగే velocity 0 అయింది. So therefore this P0 కూడా cancel అవుతుంది. So therefore this can be written as half into rho into v square will be equal to 4 into g into h. Right? So this can be written as a rho v square, rho missed. So this rho cancel అవుతుంది. అప్పుడు v square is equal to, right, v square is equal to 8 gh అవుతుంది. Therefore v is equal to 2 root 2 ఎంత అవుతుంది 2 under root 2 gh అవుతుంది. That's answer for this question. Right? That is the answer for this question. Next one. This one, the temperature theta at the junction of the two insulated sheets having thermal resistances R1 and R2, if top and bottom temperatures are theta 2 and theta 1 and a steady state as shown in the figure is given by. So here this is due to the conduction. For example, if you take a cylinder or any rod, ఇక టెంపరేచర్ T1 ఇక టెంపరేచర్ T2 ఉంది అనుకుంటే, అండ్ ఇఫ్ T1 is greater than T2 అనుకుంటే హీట్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. And this heat current can be written as H is equal to K into A into T1 minus T2 by L, and దాన్ని H is equal to delta T by R అని కూడా రాస్తాం, వేర్ ఇక్కడ R అంటే నథింగ్ బట్ R is equal to L by KA. ఇన్ కేస్ రెండులా సిరీస్లో ఉంటే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, therefore H is equal to T1 minus T2 by, you could say, R1 plus R2, right? That is from the Ohm's law. The same way here, for example, ఇప్పుడు E and E అని తీసుకుంటే you could say current is equal to H is equal to, one second, you could say here H can be written as, if I apply this logic here, this current H is equal to, this current H will be equal to this one. Let's say theta 2 is more and theta 1 is less, whatever, just maybe answer ever society. So you have to understand that if top and bottom as shown in the figure, current direction avvaladu kabatti you can take any one as high as any one as high. I'm taking this theta 2 as high and theta 1 as low. So therefore theta 2 minus theta 1 by total distance ఎంత R1 plus R2, right? R1 plus R2. In case ఇప్పుడు ఈ రెండే కన్సిడర్ చేస్తే I could say this H is equal to, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే I could say theta 2 minus theta by, I could also say that it is nothing but R2 only, right? So ఇప్పుడు ఈ కరెంట్ రెండు సేమే, because it is in a series, current will be same. So therefore theta 2 minus theta 1 by, I could say R1 plus R2 is equal to what? Theta 2 minus theta by, I could say R2. Therefore if you do this cross multiplication, you might get the answer, maybe this third option, right? So that's all about the questions. And there is one more question. Let me take maybe time ఎక్కువ పట్టొచ్చు. The question is this one, easy as well as bit important కూడా. Last one, the radius of wire AB of length 10 meter changes from R2 to R linearly at what distance from A jockey be connected to give the no deflection in the galvanometer is. So basically it is a meter bridge concept, but ఇక్కడ వైర్ని యూనిఫామ్ వైర్ ఇవ్వాలి, బట్ అన్ఫార్చునేట్లీ నాన్ యూనిఫామ్ వైర్ ఇచ్చి చావు కొడుతున్నారు, అంతే తేడా, రైట్? ఇప్పుడు ఈ నాన్ యూనిఫామ్ వైర్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, దాని తర్వాత మీటర్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్స్ రెసిస్టెన్స్. సో జస్ట్ కన్సిడర్ హియర్, ఇక్కడ ఈ నాన్ యూనిఫామ్ సిలిండర్ని తీసుకున్నాం, రైట్? ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్లో ఒక చిన్న ఎలిమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తా. సో కన్స్ట్రక్ట్ చేస్తే ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క లెంత్ డిఎక్స్ అనుకుందాం, రైట్? ఇప్పుడు ఇక్కడ వై అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ థీటా, ఈ పార్ట్ ఎంత అవుతుంది, ఈ చిన్న పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, ఇదంతా వై, ఇదంతా ఆర్ అంటే ఇది ఎంత అవుతుంది, వై మైనస్ ఆర్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఇది ఆరు, ఇది 2r అంటే 2r మైనస్ ఆర్ అంటే ఆర్ అవుతుంది, రైట్? సో ఫ్రమ్ దిస్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఎంత, వై మైనస్ ఆర్. tan theta విల్ బీ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, వై మైనస్ ఆర్ బై ఎక్స్. సో tan theta ఈజ్ ఈక్వల్ వై మైనస్ ఆర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ బిగ్గర్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఎంత ఆర్, ఇది ఎంత ఎల్, సో ఆర్ బై ఎల్. సో చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎక్స్ బై ఎల్ ప్లస్ 1 వస్తుంది. సో దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ అదర్ స్మాల్ ఎలిమెంట్, రైట్? ఇప్పుడు ఆ స్మాల్ ఎలిమెంట్కి మనం వాట్ యు సే రెసిస్టెన్స్ కనుక్కుంటే దట్ విల్ బీ ఈక్వల్ టు వాట్, ఆ స్మాల్ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే, 1 second, దిస్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు
This dr is equal to integral of rho into dr by pi of this one. How much is it? It can be written as r square x by l plus 1 whole square. రైట్, అందుకు ఈక్వల్ అవుతుంది. నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి L1, ఇక్కడ నుంచి ఇక్కడికి L1 to L. సో దేర్ ఫోర్ సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత? ఫ్రమ్ 0 to L1. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న రెసిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికున్న రెసిస్టెన్స్ ఎంత? సేమ్ రో ఇంటూ డిఆర్ బై పై ఆర్ స్క్వేర్ ఎక్స్ బై ఎల్ ప్లస్ 1. right, whole square. So from it is nothing but L1 to L. ఇది ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్, రైట్. సో లెట్స్ సే దిస్ ఈజ్ dr1 ఈ రెసిస్టెన్స్. లెట్స్ సే దిస్ ఈజ్ dr2 ఇది సెకండ్ రెసిస్టెన్స్. మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. అండ్ హియర్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెన్స్ r1, ఇక్కడ రెసిస్టెన్స్ r2 అనుకుంటే, సో దిస్ ఈజ్ 5 ohms, దిస్ ఈజ్ 10 ohms, దిస్ ఈజ్ r1, దిస్ r2. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్లో కరెంట్ పాస్ అవ్వట్లేదు. గవర్నమెంట్ కరెంట్ పాస్ అవ్వట్లేదు అంటే ఇది బై ఇది, ఇది బై 2 ఈక్వల్గా ఉండాలి. సో 5/r1 ఈజ్ ఈక్వల్ 10/r2. అలా చేస్తే r2 ఈజ్ ఈక్వల్ టు 2r1 వస్తుంది. అంటే దిస్ dr1 ఈజ్ ఈక్వల్ టు దిస్ dr2 ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ dr1 వస్తుంది. అంటే దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ L1 to L రో dr బై రైట్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై ఎల్ ప్లస్ 1 will be equal to 2 times of 0 to L1 rho dr by this is pi r square x by L plus 1 ఇంత అవుతుంది. So substitute all the values, you will get the simple calculations, right? So substitute them, you will get the answer as 2 meters, right? సో ప్లీజ్ డూ ది క్యాల్కులేషన్. సో మ్యాక్సిమం టైం ఉంటే నేనే ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.